బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడును మరోసారి కుండపోత వానలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో దక్షిణ తమిళనాడు అతలాకుతలమవుతుంది. కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి ప్రాంతాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. పుదుక్కోట్టై జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతోంది. కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. ఇక ఇళ్లలోకి వరద నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తమిళనాడులో 24 గంటల్లో అత్యధికంగా 95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలిపింది ఐఎండీ. భారీ వర్షాలతో తమిళనాడు విలవిల్లాడుతుంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు మొన్నటి వరకు ఇటు చెన్నైని అతలాకుతలం చేసిన వర్షాలు ఇప్పుడు సౌత్ తమిళనాడును ముంచెత్తున్నాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి, విరుద్నగర్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రోడ్లపైకి నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాలతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే మరొక 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక తిరునెల్వేలి జిల్లాలో వరదలకు ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 నుంచి 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు బిల్డింగ్లపైనే తలదాచుకుంటున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు తమిళనాడులోని కుట్టాలంలోని జలపాతానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. భారీ వర్షాలకు కారణంగా అక్కడ పూర్తిగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక చాలా చోట్ల పూర్తిగా దక్షిణ తమిళనాడు అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. కార్లన్నీ కూడా ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. కార్లన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. కాలనీలన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఇక్కడ కుట్రాలం సంబంధించి జలపాతం చూడొచ్చు. అలాగే ఆ రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు, ప్రజల్ని డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడి నుంచి రెస్క్యూ చేస్తున్నారు. రబ్బర్ బోట్లలో, రబ్బర్ పడవల్లో అక్కడి నుంచి ఆ నది నుంచి సురక్షితంగా క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న మన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఎక్కడికక్కడ రైల్వేలు నిలిచిపోయిన పరిస్థితి. రైళ్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేశారు. దక్షిణ తమిళనాడులో ముఖ్యంగా 5 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎక్కడికక్కడ పూర్తిగా జలమయమైన పరిస్థితి. పూర్తిగా పట్టణాలు, ఊర్లన్నీ కూడా వరద నీటిలో చిక్కున్న పరిస్థితి. నదులను తలపిస్తున్నాయి. పూర్తిగా గ్రామాలు కూడా దక్షిణ తమిళనాడులోని దాదాపు 5 జిల్లాలు దీని ఎఫెక్ట్ బారిన పడ్డాయి. ఇక మరోవైపు వరదలో చిక్కుకున్న పలువురిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ టీం తరలిస్తోంది. వర్షాల ప్రభావంతో రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. రైల్వే ట్రాక్లపై నీరు నిలవడంతో పలు రైళ్లను క్యాన్సిల్ చేశారు అధికారులు. ఇక తూత్తుకుడి నుంచి రాకపోకలు సాగించే విమానాలను దారి మళ్లించడంతో పాటు పలు విమానాలను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు కేరళలోని ఇడుక్కి, తిరువనంతపురం జిల్లాలో కూడా గడిచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. పంపదుంపరలో అత్యధికంగా 9 సెంటీమీటర్లు, వట్టవడలో 8 సెంటీమీటర్లు, మైలదుంపర్లో అలాగే తత్తతుములలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక శబరిమలలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. 2 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో వర్షంలోనే దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. ఓవరాల్గా ఇటు దక్షిణ తమిళనాడు నుంచి కేరళ వరకు కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు తమిళనాడుకు సంబంధించి దక్షిణ తమిళనాడులోని తిరునెల్వేలి, తూత్తుకుడి ఈ జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. దాంతోపాటు మిగతా 4 జిల్లాలు, దాదాపు 6 జిల్లాలు తమిళనాడులో భారీ వర్షాల దాటికి విలవిల్లాడుతున్న పరిస్థితి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ చూస్తున్నాం మనం ఆ దృశ్యాలు. రెస్క్యూ టీం వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక చాలా చోట్ల రైళ్లు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రైల్వే ట్రాక్లపై నీరు నిలిచిపోవడంతో రైళ్లన్నీ కూడా రద్దు చేశారు. అటు తూత్తుకుడిలో విమానాల రాకపోకలు కూడా రద్దు చేసిన పరిస్థితి కనబడుతోంది. వరదలు చిక్కున్న వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలామంది పేద ప్రజలు ఇప్పటికే బిల్డింగ్లపై ఎత్తుగా ఉన్న బంగ్లాలెక్కి తలదాచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 నుంచి 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఈ పరిస్థితి తలెత్తోంది. తిరునెల్వేలి జిల్లాలో వరదలకు ఓ ఇల్లు కుప్పకూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఇక మరొక 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే ఆ ప్రాంతంలో పూర్తిగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా
లోతట్టు ప్రాంతాలని ముంపుకు గురి కావడంతో అక్కడ వారికి ఆహారం మంచినీటి సరఫరా అందించేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి, విరుద్నగర్ జిల్లాలో ఈ కుండపోత వర్షాలు అయితే కురిశాయి. మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.